69 టీవీ ఛానల్. మనం ఇప్పుడు ఏదైతే ఉందో భద్రాద్రి రాముడు గురించి, మన ఓయూ జేఏసీ ప్రెసిడెంట్, చైర్మన్‌ల గురించి, వాళ్ళ గురించి డిస్కస్ చేయడానికి మనం ఏదైతే ఉందో శ్రీరామ్ గారి మాటల్లో తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ శ్రీరామ్ గారు, నమస్కారం. ఇప్పుడు ఓయూ జేఏసీ ప్రెసిడెంట్ మీరు. మన భద్రాద్రి చైర్మన్ వాళ్ళ టెంపుల్ చైర్మన్ గాని వాళ్ళ గురించి మనము కొన్ని టాపిక్స్ మాట్లాడుకుందాం సార్. దాని గురించి ఏదైతే ఉందో ఎలాంటి సిబ్బందిని దాన్ని అక్కడ ఉంచాలనేది కొద్దిగా చెప్పండి. ఈరోజు ముందుగా మీ 69 టీవీకి ఒక కృతజ్ఞతలు తెలుపుతున్నాను నేను. ఎందుకనంటే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు చైర్మన్ పదవులు నియమించబోతుంది. ఇది టెంపుల్ బోర్డు చైర్మన్లు. ఈ చైర్మన్లకు సంబంధించి మీరు కవరేజ్ చేయడం కోసం రావటం చాలా సంతోషకరం అండి. ఈ టెంపుల్ బోర్డులకు సంబంధించిన చైర్మన్ల విషయంలో ముఖ్యంగా భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడు అనేటటువంటి నినాదంతో మేము తెలంగాణ ఉద్యమంలో ఇదే ఆర్ట్స్ కాలేజీ పైకెక్కి మేము భద్రాచలాన్ని తెలంగాణలో ఉంచకపోతే మేము ఆత్మార్పణం చేసుకుంటామని చెప్పేసి భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడు అని మేము ఆ రోజు నిర్ణయించడంతో అప్పుడు డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ కపిలవాయి దిలీప్ కుమార్ గారిని పంపి మమ్మల్ని పైనుంచి కిందికి దింపించారు. ఆ తర్వాత అక్కడ వచ్చినటువంటి ఉద్యమాలు భద్రాచలాన్ని తెలంగాణ వైపు ఉంచడం జరిగింది. ఇప్పుడు టెంపుల్ బోర్డు చైర్మన్ల గురించి ముఖ్యంగా మన టీవీ ఛానల్ వారు మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. హిందూ ధర్మాలకు సంబంధించి, హిందూ దేవాలయాల పరిరక్షణకు సంబంధించి ఒక చైర్మన్ పదవి నియామకం చేస్తున్నామంటే హిందూ ధర్మ పరిరక్షకుడిగా ఉండాలి అతను. అలాగే మెంబర్లు కూడా హిందూ విశ్వాసాలని విశ్వవ్యాప్తం చేసేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఈరోజు మా భద్రాచలానికి సంబంధించిన విషయాన్ని తీసుకుంటే భద్రాచలంలో టెంపుల్ బోర్డు చైర్మన్ నియామకం జరపబోతుంది ప్రభుత్వం. గత ప్రభుత్వం ఎన్నో చైర్మన్ నియామకం జరపలేదు. దానివల్ల వాళ్ళ కార్యకర్తలు నష్టపోయారు, అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్లు కూడా జరగకుండా పోయారు. ఈరోజు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నింపాలి అని అనుకుంటున్నటువంటి ఈ చైర్మన్ పదవులకు సంబంధించి మేము ఒకటే తెలియజేయదలుచున్నాం. భద్రాచల టెంపుల్ బోర్డు చైర్మన్ నియామకం చేయాలి అని అంటే 4 అంశాలు పరిధిలోకి తీసుకోవాలి. మొదటి అంశం, భద్రాచలం తెలంగాణలో ఉండటానికి ఉద్యమం చేసినటువంటి మాసంటి ఉద్యమకారులందరినీ కూడా ప్రాధాన్యతలోకి తీసుకోవాలి. అంటే నాకేమి చైర్మన్ పదవి వద్దండి, నాకు అవసరమే లేదు చెబుతున్నా నేను. ఎందుకనంటే భద్రాచలంలో ఆ రోజు ఉండి కొట్లాడకపోతే ఈరోజు భద్రాచలం తెలంగాణలో భాగం అయ్యేది కాదు. ఎందుకంటే 69 అవతల ఉన్నటువంటి తెలంగాణ కావాలి, 52 ముందర మాకు తెలంగాణ కావాలి అని అంటే భద్రాచలం వచ్చి ఉండకపోయేది. ఎందుకంటే మద్రాస్ ప్రెసిడెన్సీగా ఉండేది అది ఒకప్పుడు. సో అయినప్పటికీ కూడా తెలంగాణ నిజాంకి భద్రాచల రామాలయం గుడికి ఉన్నటువంటి అవినాభావ సంబంధంతో మేము చేసిన ఉద్యమాలతో ఇటువైపు ఉండటం జరిగింది. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి 4 అంశాల్లో భద్రాచలం చైర్మన్ బోర్డు, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి చైర్మన్గా ఉండాల్సిన వ్యక్తి సాధారణంగా ఎవరైనా అక్కడ ఉన్నటువంటి లోకల్ వ్యక్తి కావాలని ఆశిస్తారు. ఒకవేళ లోకల్ వ్యక్తి కావాలి అనుకున్నప్పుడు అక్కడ చాలా మంది అభ్యర్థులు వచ్చి ఉండొచ్చు. కానీ మేము ఈరోజు ఏం తెలియజేస్తున్నాం అంటే తెలంగాణ ఉద్యమం నడిపినటువంటి తెలంగాణ ఉద్యమకారులు భద్రాచలంలో ఉన్నారు. ఆ భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడు అని నినదించిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా టీఎన్జిఓ సంఘాల నుంచి చల్లగొల్ల నాగేశ్వరరావు గారు పనిచేశారు, వెంకట పుల్లయ్య గారు పనిచేశారు, తర్వాత విద్యార్థి విభాగం నుంచి తమ్ముడు రామారావు గౌడ్ పనిచేశాడు, వర్ధాన్ పనిచేశాడు, బొట్టు సీను పనిచేశాడు. వీళ్ళందరూ కూడా భద్రాద్రి రాముడిని తెలంగాణలో ఉంచాలనే ప్రయత్నం చేసినటువంటి వారు. సాధారణంగా అంత మహోన్నత ఉద్యమం చేసినటువంటి వాళ్ళు ఆ ఊర్లో రాముడు ఈ తెలంగాణలో ఉండటానికి కారణమయ్యారు. ఆ వ్యక్తికి ఆ దేవాలయానికి సంబంధించినటువంటి చైర్మన్ పదవి నియామకం చేస్తున్నప్పుడు వారందరినీ కూడా అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది లోకల్గా చెప్పాలి అని అంటే. ఇక రెండో విషయం ఏమిటి అని అంటే చాలా మంది అండి, కొందరు పార్టీలు మారారండి, కొందరు పార్టీలు మారి పార్టీల్లో జాయిన్ అయ్యారు, కేవలం పదవుల కోసమే వచ్చారు. పదవుల కోసం ఇచ్చేటటువంటి టెంపుల్ బోర్డు చైర్మన్లు ప్రతి దాంట్లో రాజకీయంగా బెనిఫిట్ కోసమే వస్తారు. కానీ టెంపుల్ బోర్డు చైర్మన్ అనేటటువంటి దాన్ని గనక మీరు చైర్మన్ మెంబర్లని పదవులు కోసమే పార్టీలు మారినటువంటి వ్యక్తులను తీసుకోకూడదు అనేది మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారికి నీతి అనేది ఉండదు ఈ విషయంలో. మిగతా విషయాల్లో వదిలేండి, ఇది టెంపుల్ బోర్డుకు సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళు నీతిని పాటించాలి అంటే వారిని మాత్రం తీసుకోకూడదు అనేది ఒకటి. ఇక మూడవ విషయానికి వచ్చేసేటప్పుడు ముఖ్యంగా ఇతర పార్టీలలో ఉండి ఒకప్పుడు హేతువాద సంస్థల్లో ఉన్న వాళ్ళు కూడా ఇదే టెంపుల్ బోర్డు మెంబర్ కోసం, చైర్మన్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభుత్వం ఏం చేయాలి అని అంటే ఒక నిశ్చితమైనటువంటి గమనింపు ఉండాలి. ఈ ఇచ్చేటటువంటి వ్యక్తులు హిందూ సమాజ రక్షకులుగా ఉంటారా, లేకపోతే వీరి వల్ల మనకి ప్రభుత్వానికే కాకుండా అసలు టెంపుల్కి హిందూ ధర్మానికి చెడు పేరు వస్తుందా అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి.
అందులో భాగంగానే అటువంటి వారు ఎవరైనా ఉంటే ఇంతకుముందు దేవుణ్ణి వ్యతిరేకించిన పార్టీలు ఉన్నాయి కదా! అలాంటి పార్టీలు ఎవరైనా ఉంటే వారిని కూడా పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నాలుగవది ఫస్ట్ అయినటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ చాలా ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, హిందూ ధర్మ పరిరక్షణ చేసుకోవాలి అని అనుకున్నవాడు, టెంపుల్ బోర్డ్ చైర్మన్ గాని, మెంబర్లు గాని నియామకం చేయాలనుకున్నప్పుడు, ఈ హిందూ ధర్మ పరిరక్షణ ఎవరు చేయగలరు? అలాగే పురాణాలు, ఇతిహాసాలు, ఇతిహాసాలు అలాగే హేతువాదులకి మధ్య, హిందూ ధర్మానికి మధ్య క్రిటిక్ అనేది వస్తుంది. ఈ క్రిటిక్‌ని సరిగ్గా సమాధానం చెప్పగలిగేటటువంటి హిందూ ధర్మాల పట్ల, హిందూ ధర్మశాస్త్రాల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తిని చైర్మన్‌గా నియమించి, మెంబర్‌లను గూడా హిందూయిజం మీద వస్తున్నటువంటి హేతువాద క్రిటిక్‌కి సరైనటువంటి పద్ధతులు సమాధానం చెప్పగలిగేటటువంటి వారిని మెంబర్‌లుగా తీసుకుంటే, అప్పుడు హిందూ ధర్మం పరిరక్షించబడుతుంది. హిందూ దేవాలయాల చైర్మన్‌లు గూడా వాళ్ళు పని జేసినట్లుగా ఉంటది. మొత్తానికి హిందూ ధర్మానికి మొత్తానికి న్యాయం జేసినట్టుగా ఉంటది. అటువంటి వ్యక్తిని ఎంచుకోవాలా. హిందూ ధర్మం పైన అవగాహన లేని వ్యక్తిని, లేకపోతే హిందూ ధర్మం పైన ఎవరైనా క్రిటిక్ వదిలినప్పుడు దానికి సమాధానం చెప్పలేనటువంటి వ్యక్తిని ఆ పోస్ట్‌లో అదక్కడ రామాలయానికి సంబంధించిన విషయం, సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి సంబంధించిన విషయమే గావచ్చు, యాదాద్రి టెంపుల్ బోర్డుకి సంబంధించిందే గావచ్చు. ఎవరికి సంబంధించిన అక్కడ ఎక్కడైతే ఉంటున్నామో, అక్కడ ఉన్నటువంటి విలువలను కాపాడలేనటువంటి వ్యక్తులను అందులోకి తీసుకోవద్దు. విలువలను కాపాడలేకపోవటమే గాదు, ఆ విలువలు తెలియనటువంటి వ్యక్తులను కూడా తీసుకోవద్దని ఈ సందర్భంగా నేను తమ మీడియా ఛానల్ ద్వారా నేను జనానికి తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ భద్రాద్రి రాముడిని తెలంగాణ దేవుడని అంటారు కాబట్టి, మీరు ఖచ్చితంగా ఏం చేయాలి అనంటే, ఖచ్చితంగా అక్కడ హిందూయిజంలో వచ్చే క్రిటిక్ కూడా సమాధానం చెప్పగలిగే వ్యక్తుల్ని మెంబర్లుగా, చైర్మన్‌లుగా నియమించాలా. దట్ భద్రాచలం ఉద్యమంలో మొదటి నుంచి కూడా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో నుంచి నేను గర్వంగా చెప్తున్నా, భద్రాచలం తెలంగాణ ఉండటానికి కారణం నేను. అంటే నేను మా జేఏసీ చేసినటువంటి ఉద్యమమే ఇక్కడ కారణం. ఆ తర్వాత అక్కడ చేసినటువంటి ఉద్యమ నాయకులు చల్లగొల్ల నాగేశ్వరరావు గారు కావచ్చు, వెంకట పుల్లయ్య గారు కావచ్చు, వర్ధన్ కావచ్చు, మా తమ్ముడు రామారావు గౌడ్ కావచ్చు, భట్టు సీన్ కావచ్చు, ఇంతమంది చేశారు. వీళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, అలా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి విధానం ఉండే విధంగా, అలాగే హిందూ ధర్మ పరిరక్షణ జరిగే విధంగా, అలాగే సకల జనులకి మేలయ్యేటటువంటి వ్యక్తుల్ని, అలాగే క్రిటిక్ హిందీ సమాజం మీద వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పగలిగేటటువంటి వ్యక్తులను మాత్రమే నియమించాలని మీ ఛానల్ ద్వారా నేను ఓకే సార్. ఇప్పుడు శ్రీరామ్ గారు, మీరు ఏదైతే టెంపుల్ గురించి చెప్పారో, రామాలయం గురించి, ఇప్పుడు భద్రాద్రి గురించి చెప్పారో, దీని విషయంలో ఇంకోటేంటంటే మిమ్మల్ని ఒక ప్రశ్న, సనాతన ధర్మం గురించి కూడా కొద్దిగా మాకు వివరంగా కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలి దాని మీదే మీ ఒపీనియన్ ఎట్లా? ఇప్పుడు సనాతన ధర్మానికి సంబంధించిన విషయంలో హీరోలకు గాని చాలా మందికి చాలా అభిప్రాయాలు వేరుంటాయి. ఈరోజు నేను ఎంఏ, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, పీహెచ్‌డీ స్కాలర్‌గా నేను చదివినటువంటి వాటిల్లో, నేను గ్రూప్ 2 చదివినా సరే, ఎవరు ఏం చదివినా అందులో ధర్మాలకు సంబంధించిన చాలా విషయాలు ప్రస్తావనకొస్తది. ఇక్కడ సనాతన ధర్మం అనే దాంట్లో మంచి, చెడులు చాలా మిక్స్ చేయబడి ఉంది. అసలు హిందూ ధర్మంలో ఎలా ఉంటది అనంటే, ఇది పర్టిక్యులర్ అయిన ఒక రాజ్యాంగంలాగా రాసున్నటువంటి నిబంధనలు లేకపోవటం వల్ల ఈ సమస్యలు. నాకున్నటువంటి అభిప్రాయం మేరకు మాత్రమే ఒకటి చెప్తాను. హిందువులందరూ గూడా వేదాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. పురాణాలు గావచ్చు, మిగతావన్నీ గూడా కల్పితాలుగా ఉండే అవకాశాలుంటాయి. దానివల్లనే హిందూ సమాజం క్రిటిక్‌కి గురవుతదనేది నేనంటాను. కాబట్టి సనాతన ధర్మంలో చొప్పించబడినటువంటి ప్రతి చెడు అంశం కూడా అక్కడున్నటువంటి వ్యక్తుల అవసరార్థం కోసం చేసినటువంటి పనులు. దాన్ని సనాతన ధర్మంగా చూపించే ప్రయత్నం చేసేటప్పటికి ఏమవుతుందంటే, కొన్ని వర్గాల వారు వ్యతిరేకించే పరిస్థితికొస్తది. దళిత వర్గం వారు వ్యతిరేకించొచ్చు, దేవదాసి వ్యవస్థని. ఇదే సనాతన ధర్మమా అంటారు. హిందువులో స్త్రీకి అధికారం ఇవ్వకపోవటం ఉంటది. చదువు ఇవ్వకపోవటం ఉంటది. ఇలాంటివన్నిటిని కూడా పాలకులు గావచ్చు, అక్కడున్నటువంటి ఆ ఏరియాలో ఉన్న వ్యక్తులు వాళ్ళకు అనుకూలమైనటువంటి అంశాలుగా పరిగణించి వాటన్నిటిని కూడా మతంలో చొప్పించే ప్రయత్నం జరిగిందనేది నా అభిప్రాయం. అందువల్లనే హిందూ సమాజం అనేది క్రిటిక్‌కి గురవుతుంది. కాబట్టి సనాతన ధర్మం అనే దాని విషయంలో ఏ ఒక్కరికి క్లారిటీ లేదు. ఎందుకు లేదు అనంటే, పాలకుడు గావచ్చు, లేకపోతే కొంతమంది పీఠాధిపతులు గావచ్చు, వాళ్ళు అనుకున్న ధోరణి, పాలకుడు అనుకున్న ధోరణిగానే మేముండి ఈ సమాజంలో ఇలా చూపించినప్పుడు మాత్రమే మాకు గౌరవం ఉంటుంది. అలాగే కొందరిని వ్యక్తుల్ని విభజించి మేము ఉన్నతులుగా చూపించుకోవచ్చు అనే ఒక భావన ఉండి ఉండొచ్చు. కానీ అది సమంజసం కాదనేది నా అభిప్రాయం. సనాతన ధర్మం అనే దాన్ని వేదాలను బేస్ చేసుకొని తీసుకోవటం ద్వారానే మేలు జరుగుతుంది తప్ప హిందూ సమాజానికి పురాణాలు గాని, కల్పిత గాథలను గాని తీసుకోవటం ద్వారా సనాతన ధర్మం అనే దానికి న్యాయం చేసినట్టు కాదు. లేదా అదే సనాతన ధర్మం అంటే అదే వివరణ అన్నట్టు కాదు. కాబట్టి సనాతన ధర్మం అనేది ఒక యూనిక్ అంశం అండి. దాన్ని ఈ ఒక నిర్ణీతమైన ఫ్రేమ్‌లో పెట్టి
మనము దాన్ని డిక్లేర్‌గా ఇది అని చెప్పలేనటువంటి అంశం ఉంది. కాబట్టి పురాణాల కంటే కూడా, ఇతిహాసాల కంటే కూడా మీరు తీసుకోవాల్సింది వేటిని అనంటే వేదాలను మాత్రమే ప్రామాణికంగా తీసుకోండి. ఇది నా అజంప్షన్స్ బట్టి అంటే నా ఊహను బట్టి కావచ్చు, నా ఆలోచనను బట్టి కావచ్చు. ఇది హిందూ సమాజానికి మేలు చేస్తది. ఓకే సార్. ఇప్పుడు హిందూ సమాజం మీద మెయిల్ అంటారు. ఇప్పుడు అఘోరి గారు మొన్న రీసెంట్‌గా జరిగిన విషయాలు మీకు తెలుసు. దాని గురించి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు అఘోరాలకు సంబంధించిన విషయాల గురించి ఏమనుకుంటారంటే, ఎప్పుడు కూడా మనిషికి సంబంధించి ఒక విషయం ఏముంటదంటే, వాస్తవానికి దూరంగా తను చేయలేనటువంటిది కాల్పనిక శక్తి ద్వారా ఏదైనా ఒకటి జరుగుతది అని అంటే, దాన్ని ఊహించుకుంటూ ఒక మిత్‌లో బతికేటటువంటి ప్రయత్నం జరుగుతది ప్రజలకి. ఎందుకంటే తను చేయలేని ఇప్పుడు సినిమా హీరో ఒక 100 మందిని కొడతారు కదా! అట్లా ఒక 100 మందిని కొడుతున్నప్పుడు, ఆ 100 మందిని కొట్టగలిగేటటువంటి శక్తి తనకున్నట్టుగా ఫీల్ అవ్వాలి అనంటే, దానికి ఒక కాల్పనిక కథ ఉండాలి. లేదా దానికి ఒక ఊహ ఉండాల. ఆ ఊహకే ఈ అఘోరీలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. నిజమైనటువంటి అఘోరీలు గాని, తపస్వికులు గాని బహుశా మన సమాజానికి అందుబాటులో ఉండకపోవచ్చు. నా అభిప్రాయం ఇది. అంటే తను కారు తీసుకొని ఏదైతే ఉందో ప్రచారం చేసుకుంటూ తిరుగుతుంది కదా! దాని గురించి చెప్పండి. యాక్చువల్‌గా అఘోరీలంటే మామూలుగా జనారణ్యంలో చాలా తక్కువ. వాళ్ళు సమ్ టైమ్ ఉండి ఆ భక్తి చేసుకుంటూ అక్కడే ఉంటారు కదా! ఇక్కడ ఈమె తిరిగేసి చేసింది కదా! దాని గురించి కొంచెం చెప్పండి. ఇప్పుడు ఆమె ఇది సొసైటీని మిస్‌లీడ్ చేసే పరిస్థితి. సొసైటీని ఒక, ఒక ఆలోచనతో వెళ్తున్నటువంటి ఒక సొసైటీని తన వైపు తిప్పుకోవడం గురించి కావచ్చు. సొసైటీ ఆలోచనలు మార్చడానికి కోసం కావచ్చు. అలాంటి ప్రయత్నాలు చేయొచ్చు. ఇక ఈ మనకున్నటువంటి రాజ్యాంగ పరిధిలో ఏ వ్యక్తి అయినా స్వేచ్ఛ అనేది ప్రసాదించబడింది కాబట్టి, ఇప్పుడు ఆ వ్యక్తి ఎందుకు తిరుగుతున్నాడు? ఎలా తిరుగుతున్నారు? అనే దాన్ని ఎందుకోసం నువ్వు ఇలా చేస్తున్నావు అనేది ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికార వ్యవస్థలదే ఉంటుంది. ఎందుకంటే మూఢనమ్మకాలను వ్యాప్తి చేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలదే. కాబట్టి ఆ వ్యక్తి ఎందుకోసం తిరుగుతున్నాడు? ఎందుకు ఇలా జరుగుతుంది? ఏంటిది? అని చెప్పి ప్రశ్నించాల్సినటువంటి విషయం ప్రభుత్వాలకే వస్తది. ఇక వాళ్ళు తిరగటం వల్ల వచ్చేటటువంటి నష్టం ఏంటంటే ప్రజల ఊహల్లోంచి బయటికి వస్తే మంచి జరుగుతుంది.